మల్ల కోటుగాళ్ళ గదేమా కోటుగాళ్ళ మల్ల నిక్కరన్న ఎంత పారిపాయే తిప్పమన్న వాళ్ళ కాళ్ళు విరిచి పండబెట్టి తిప్పమన్న వాళ్ళ కాళ్ళు విరిచి పండబెట్టి పోరాడిన సింహదేవ మన పవనన్న కోరు సాధించిన వీరుడేర మన పవనన్న పోరాడిన సింహదేవ కోరు సాధించిన వీరుడేర జయ జయ హో పవనన్న జయ జయ హో జనసేన జయ హో పవనన్న జయ జయ హో జనసేన సంతుల దూరాలు రాకేజీ ఆడబాబలే సంతుల దూరాలు రాకేజీ ఆడబాబలే సంతుల దూరాలు బాబలగాడంత బాబులే దొంతులు రక్తారు బాబలగాడంత బాబులే దొంతులు రక్తారు తిరగవైపుమైన బోధ బాబులు ఏ కొత్త దూరే తిరగవైపుమైన బోధ బాబులు ఏ కొత్త దూరే అర్ధరాత్రి నిందాపిన మోకలు ఏ వంక దూరే అర్ధరాత్రి నిందాపిన మోకలు ఏ వంక దూరే అందుకని నీ పిక్కకు మా జగ్రత్తుల లెక్కలన్నీ మారిపోయే పోరాడిన సాధించిన వీరుడే పోరాడిన సింహమే సాధించిన వీరుడే సాధించిన వీరుడే మనసు చూసి మనసు చూసి అన్న తల్లి అంజనమ్మ చల్లని దీనలు మనసి అన్న తల్లి అంజనమ్మ చల్లని దీనలు మనసి నీటి దాతలోన నడచిన నీటెగువ చూసి నీటి దాతలోన నడచిన నీటెగువ చూసి చేతుమేర కన్న కథ ఆశయ సాధనకు ముగిసి చేతుమేర కన్న కథ ఆశయ సాధనకు ముగిసి న్యాయమైన పరిపాలన హిందుధర్మ పరిరక్షణ న్యాయమైన పరిపాలన హిందుధర్మ పరిరక్షణ ప్రజల సంరక్షణ ధ్యేయమై లక్ష్యమై ప్రజల సంరక్షణ ధ్యేయమై లక్ష్యమై నాయకుడై పరిపాలకుడై బాగుండల చక్రమై నిలదించే నాగంతుల జై జనసేన బాగుండల నిలదించే మరి స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి గత ప్రభుత్వం యొక్క తీర్పుల నేపథ్యంలో అది ఒక్కటే కాకుండా గత 5 ఏళ్ల కాలంలో రామతీర్థంలో రాముడి యొక్క తలను నరికివేస్తే ఆ రోజు కూడా ఏమీ చేయలేకపోయాం.
విజయవాడలో అమ్మవారి యొక్క విగ్రహాలు, సింహం విగ్రహాలు మాయమైపోతే దానికి సమాధానం చెప్పుకోలేకపోయాం. అదేవిధంగా అంతర్వేదిలో అర్ధరాత్రి రథాన్ని తగలబెడితే దాని మీద కూడా నోరు మెదపలేకపోయాం. ఈ విధంగా ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి ఎంతటి ఘోరాపచారాన్ని చేసినటువంటి గత ప్రభుత్వ వైఫల్యాలని, అలాగే హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ప్రతి హైందవ సోదరుడు కూడా నిలదీసి ఎలుగెత్తి మన యొక్క సంఘీభావాన్ని, మన యొక్క నిరసనని తెలియజేసేటటువంటి సమయం ఇది. దాని సందర్భంగా హైందవ శంఖారామం అనేటటువంటి మహోత్సవితమైనటువంటి చక్కని సంకీర్తన రచించడం జరిగింది. మరి ఈరోజు ఈ సందర్భంగా మరి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ప్రజలందరిలో కూడా హిందూ సోదరులందరిలో చైతన్యం కలిగే విధంగా ఆయన ఆచరిస్తూ మనల్ని ఆచరించబడుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన అమలాపురం మహిపాల వీధిలో మేము చేసి ఉన్నాం. ఆ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ హైందవ శంఖారావాన్ని ఒక్కసారి అందరూ కూడా ఆలకించి తరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. बोलो ज्ञान महाराज की महातयो दुर्रौद्र बिर्भुली शिवाजी वारसुलई काकतीय साम्राज्य संगी रुद्रमदेवी अनुचरुलई భారతమాతకు ముద్దు బిడ్డలై భావి తరాలకు స్ఫూర్తిదాతలై ధర్మధ్వజమును చేతపట్టుకొని ధర్మస్థాపను నడుము కట్టుకొని తనం తొక్కి కదిలిందదిగో హైందవ సింహం. చూడు రక్షించిన హైందవ సింహం. తనం తొక్కి కదిలిందదిగో హైందవ సింహం. చూడు రక్షించిన హైందవ సింహం. తనం తొక్కి కదిలిందదిగో హైందవ సింహం. భోగించిన వేద భూమిలో పుట్టాము. అవతారం పంచి ఇచ్చిన మాతృభూమిలో పెరిగాము. ధర్మానికి దారి చూపిన కర్మభూమిలో నడిచాము. ధర్మానికి దారి చూపిన కర్మభూమిలో నడిచాము. సన్మార్గుల బోధలు వింటూ ఆత్మభూమిలో రచినాము. మాముందే మా ధర్మాన్ని కాళ్ళ కింద ఉంటే మామందే మా ధర్మాన్ని మామత విశ్వాసాలన్నీ గంగలో కలిపేస్తుంటే మామత విశ్వాసాలన్నీ గంగలో కలిపేస్తుంటే చేతగాని మనుషుల్లా చూస్తూ కూర్చుంటామా. చేతగాని మనుషుల్లా చూస్తూ కూర్చుంటామా. చేతలేని చమటల్లా మూడగలుగుతుంటామా. అదిగో చూడరా కదిలిందదిగో హైందవ సింహం. చూడు హైందవ సింహం. కదిలిందదిగో హైందవ సింహం. చూడు వ్యక్తిగా చించిన హైందవ సింహం.
రంగులు తగలెట్టేస్తుంటే 7 కొండ వెంకటేశుడికి జగనామం పెట్టేస్తుంటే ఈ ప్రసాదానికి ఏమలినం చేస్తే బాగులను కూడుస్తుంటే బాగి వేదాలను చేస్తే బాగులను కూడుస్తుంటే బాగి వేదాలను చేస్తే ఎన్నాళ్ళని చూస్తూ ఉంటాం ఎన్నేళ్ళని ఊరంగనుంటాం ఎన్నాళ్ళని చూస్తూ ఉంటాం ఎన్నేళ్ళని ఊరంగనుంటాం నరనరాలలో రక్తం సరసరమని నలుగుతుంటే నరనరాలలో రక్తం సరసరమని వరుగుతుంటే ఏగలములకి ఏగవల్కి సకలు కప్పుతుంటే నరనరాలలో రక్తం సరసరమని వరుగుతుంటే జీవకణములకి ఏగవల్కి సకలు కప్పుతుంటే హైందవ రక్షణ యజ్ఞానికి ఒక సమిధనై నా హిందూ ధర్మజ్యోతి పరిరక్షణ ప్రమిదనై నా జాతిని నా మతమును నా హైందవ ధర్మాన్ని అణచివేయ చూచిన ఒక్కవాడ శక్తులారా భగవాన్ని మోకలారా కదిలంతనిగో చూడర హైందవ సింహలో వస్తువులనిగో చూడర హైందవ సింహలో కదిలేతనిగో చూడర హైందవ సింహలో కదిలేతనిగో చూడర హైందవ సింహలో చూడుని గట్టిని హైందవ సింహలో కదిలేతనిగో చూడర హైందవ సింహలో కదంతుకి కదిలిందనిగో హైందవ సింహలో చూడుని గట్టిన హైందవ సింహలో అలాగే ఈ యొక్క హైందవ ధర్మ పరిరక్షణకు ఎంతో మంది ఈ కీర్తనలో రాసినట్టు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు, రాణి రుద్రమదేవి గారు, ఇటువంటి మహానుభావులు ఎందరో హైందవ ధర్మాన్ని నిలబెట్టడానికి మొఘలాయులు ఎన్ని దండయాత్రలు చేసినా, ఎన్నిసార్లు మన ఆలయాల మీద దాడులు చేసి ఆలయాల్ని కూర్చినా వారి యొక్క కత్తిని చెడిపించి మన హైందవ సాంప్రదాయానికి రక్షణ గోడగా అడ్డుకట్టగా నిలిచి మన హైందవ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని రక్షించారు. మళ్ళీ ఇన్నాళ్లకు మన యొక్క హిందూ ధర్మానికి రక్షణకు ఒక కవచంగా ఛత్రపతి శివాజీ గారిని ఛత్రపతి శివాజీని ఎందుకంటారంటే ఆయనకి ఉక్కు కవచం ఉంది. ఆ ఉక్కు కవచం గురించి ఆయన్ని ఛత్రపతి శివాజీ అంటారు. అలాగే మన యొక్క హైందవ ధర్మానికి రక్షణ కవచంగా నిలిచి ఈ రోజు తిరుమలలో జరిగినటువంటి ఆ ఘోర అపచారానికి గుండె రగిలి మనసు చెదిరి అకుంఠిత దీక్షా పట్టుదలతో హిందూ బంధువులందరినీ కూడా Thanks for watching. Please like, share and subscribe.